హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. వావ్! పాల తాలికలు. దీన్నే ఉండ్రాళ్ళ పాయసం అని కూడా అంటారు. ఇది వినాయకుడికి చాలా ఇష్టమైన పాయసం. వినాయక చవితి రోజు దీన్ని తప్పకుండా చేస్తారు. ఈ ఉండ్రాళ్ళ పాయసంను ఈజీగా, టేస్టీగా ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తారండి. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టి ఒక కప్పు వాటర్ వేసుకొని వేడవుతున్నప్పుడే అందులో ఒక స్పూన్ బెల్లం, ఒక స్పూన్ నెయ్యి వేసి వాటర్ వేడయ్యాక ఓ కప్పు వాటర్‌కి ముప్పావు కప్పు బియ్యపిండి తీసుకొని కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకొని పూర్తిగా కలిసి ముద్దగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు పిండి చల్లారాక చక్కగా పిండిని ప్రెస్ చేస్తూ కలుపుతూ అంతా పిండి సాఫ్ట్గా ముద్దలా చేసుకోవాలి. ఇలా ముద్ద చేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం పిండి ఇలా ముద్దని తీసుకొని ఇలా తాలికల్లా మనకు కావలసిన విధంగా సన్నగా కావాలంటే సన్నగా, లేదా కొంచెం లావుగా కావాలంటే లావుగా చేసుకొని పక్కన ప్లేట్‌లో పెట్టుకోవాలి. పిండిని తాలికలు చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూడండి. పొడి పిండి లేకుండా మరియు చేతికి అంటుకోకుండా పిండి చక్కగా ఉడకడం వల్ల చక్కగా సాఫ్ట్‌గా వస్తాయి. ఇలా అన్నీ చేసుకున్నాక కొంచెం పిండిని చిన్న చిన్న ఉండలుగా కూడా చేసుకుంటే మనకు ఉండ్రాళ్ళు కూడా తయారవుతాయి. ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక అదే ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. 2 కప్పుల వాటర్‌కి నేను 1 ½ కప్పు బెల్లం తీసుకున్నాను. నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఏ కెమికల్స్ కలపనిది. మీరు కావాలంటే 2 కప్స్ కూడా వేసుకోవచ్చు. బెల్లం కరిగి వాటర్ మరిగితే చాలు. పాకం రానక్కర్లేదు. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న తాలికలు, ఉండ్రాళ్ళను మెల్లిగా తీసి వేసుకోవాలి. ఇలా వేసి ఒకసారి కలుపుకొని వాటిని 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అవి ఉడికేలోపు ఒక బౌల్ తీసుకొని 3 స్పూన్స్ బియ్యపిండిని తీసుకొని వాటర్ పోస్తూ జారుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మరుగుతున్న తాలికల్లో కొంచెం కొంచెం వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ వేసుకోవాలి. దీనివల్ల మనకి పాయసం చిక్కబడుతుంది. ఇలా కలుపుకున్నాక 2 నిమిషాల తర్వాత పాయసం చిక్కబడ్డాక ఒక కప్పు చిక్కటి పాలను కూడా పోసుకొని మెల్లిగా కలుపుకోవాలి. పాయసంను ఎక్కువసార్లు కలపకూడదు. తాలికలు విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇలా పాలు కలిపిన 2 నిమిషాల తర్వాత ప్యాన్‌లో 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని వేడయ్యాక జీడిపప్పు, కిస్మిస్ ఇష్టమైతే బాదాం కూడా వేసుకోవచ్చు. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్‌ను నెయ్యితో సహా పాయసంలో వేసుకొని ఒకసారి కలుపుకుంటే మన పాల తాలికలు లేదా ఉండ్రాళ్ళ పాయసం రెడీ. దీన్ని ఇలా కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి చల్లారితే చిక్కబడుతుంది. చూడండి ఎంత బావుందో! టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ట్రై చేసి ఆ గణేషునికి నైవేద్యంగా పెట్టి వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.